నమస్కారం. ఆర్వీఆర్ టీవీకి స్వాగతం. భారతదేశ భవిష్యత్తు పార్లమెంటు నుంచి కాకుండా గ్రామాల నుంచి ప్రారంభమవుతుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. 2 ఏళ్ల క్రితం ప్రజలు తమకు ఇచ్చింది అధికార బదిలీ కాదని, అది బాధ్యత బదిలీగా భావిస్తున్నానన్న పవన్ కళ్యాణ్, వ్యవస్థలను కాపాడుకుంటే ప్రజాస్వామ్యం బలోపేతమవుతోందన్నారు. తిరుపతిలో జరిగిన సుపరిపాలన స్వర్ణాంధ్రప్రదేశ్ 2 ఏళ్ల విజయోత్సవ సభలో ఆయన మాట్లాడారు. కూటమి గెలుపు ఏపీ సమాజాన్ని మళ్లీ ఆత్మవిశ్వాసాన్నిచ్చిందని జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. తిరుపతిలోని దామినీడిలో నిర్వహించిన సుపరిపాలన స్వర్ణాంధ్రప్రదేశ్ కూటమి 2 ఏళ్ల పాలన సభలో ఆయన మాట్లాడుతూ 2024లో ప్రజలు భయాన్ని, అహంకారాన్ని తిరస్కరించారని అన్నారు. ప్రజలు మౌనంగా కనిపించినా అవసరం వచ్చినప్పుడు చరిత్ర మార్చగలరని నిరూపించారన్నారు. 2 ఏళ్ల క్రితం ప్రజలు ఇచ్చింది అధికారం కాదని, బాధ్యత అని వ్యాఖ్యానించారు. ఈ విజయం కేవలం బీజేపీ, జనసేన, టీడీపీ పార్టీలది కాదని, ప్రజల విజయం అని అన్నారు. ఈ కూటమి అధికారాన్ని పంచుకోవడానికి కాకుండా బాధ్యతను పంచుకోవడానికి ఏర్పడిందని అన్నారు. నాటి నుంచి ఎన్ని సమస్యలు ఎదురైనా గ్రామాభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్నామన్నారు. ప్రజాస్వామ్యంలో అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలే. ప్రజలు తమ తీర్పు ద్వారా దేశం కానీ రాష్ట్రం కానీ ఎటువైపు నడవాలో నిర్ణయిస్తారు. అటువంటి ప్రజలు బలంగా మాట్లాడినప్పుడు అది కేవలం ఒక రాజకీయ నిర్ణయం కాదు, ఒక సందేశం, ఒక హెచ్చరిక, ఒక దిశానిర్దేశం అవుతుంది. 2024లో ప్రజలు ఒక రాజకీయ సంస్కృతిని తిరస్కరించారు, భయాన్ని తిరస్కరించారు, అహంకారాన్ని తిరస్కరించారు, అధికారమే అంత అన్న భావజాలాన్ని తిరస్కరించారు. ప్రజాస్వామ్యంలో ప్రజల కంటే ఎవరు పెద్దవారు కాదని మరోసారి గుర్తు చేశారు. అందుకే 2024లో చేసినట్టు కొన్నిసార్లు ప్రజలు కేవలం ఓటు వేసి వదిలిపెట్టరు, చరిత్ర రాస్తారు. 2024లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసింది అదే. ఆ తీర్పు ఈ రాష్ట్రానికి మళ్ళీ ఆశనిచ్చింది. ఆంధ్రప్రదేశ్ సమాజానికి మళ్ళీ ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. ఒక తరం భవిష్యత్తుని మళ్ళీ నమ్మకాన్ని కల్పించింది. ప్రజలు మౌనంగా కనిపించిన అవసరం వచ్చినప్పుడు చరిత్రని మార్చగలరని మరోమారు నిరూపించిన సందర్భం అది. 2 ఏళ్ల క్రితం మీరిచ్చింది కేవలం అధికారం కాదు, ఒక బాధ్యత. ఆ బాధ్యతని గుర్తుంచుకుంటేనే ఈరోజు మీ ముందుకు వచ్చాం. ఈ చారిత్రక విజయానికి కారణమైన ప్రతి కార్యకర్తకి, ప్రతి నాయకుడికి, ప్రతి మహిళకి, ప్రతి రైతుకి, ప్రతి యువకుడికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ విజయం కేవలం తెలుగుదేశం పార్టీదో, భారతీయ జనతా పార్టీదో, జనసేన పార్టీదో కాదు, ప్రజల విజయం ఇది. ఇది అహంకారం విధ్వంసంపై ప్రజాస్వామ్యం సాధించిన విజయం. ఈ కూటమి ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం కోసం ఏర్పడిన కూటమి. ఈ కూటమి అధికారాన్ని పంచుకోవడానికి కాకుండా బాధ్యతని పంచుకోవడానికి ఏర్పడింది. దేశానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి దూరదృష్టి, రాష్ట్రానికి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అనుభవం, ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించే జనసేన సంకల్పం, ఈ 3 శక్తులు కలిసినప్పుడే ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి బలమైన పునాది ఏర్పడింది. కూటమిలో జనసేన 21 సీట్లు సరిపెట్టుకున్న సమయంలో చాలా మంది విమర్శించారని చెప్పారు. కానీ తాము ఏపీ భవిష్యత్తు కోసమే జనసేనను 21 సీట్లకు పరిమితం చేశామని అన్నారు. 100% స్ట్రైక్ రేట్ సాధించామని చెప్పారు. వ్యవస్థ బలహీనపడినప్పుడే ప్రాంతీయత, కుల భావన ముందుకు వస్తుందని కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం కులాల పరిమితులు దాటాలని, అందరూ భారతీయత వైపు వెళ్లాలని వ్యాఖ్యానించారు. గ్రామ సమస్యలకు పరిష్కారం గ్రామంలోనే వెతకాలని సూచించారు. ప్రజల జీవితాల్లో సమస్యలను ప్రజల్లోనే వెతకాలని అన్నారు. అందుకే గ్రామ సభలను కేవలం అధికారిక సమావేశంలా కాకుండా గ్రామ ప్రజాస్వామ్యానికి కేంద్ర బిందువు కావాలన్నారు. కేంద్రంలో ప్రధాని మోదీ సహకారంతో రాష్ట్రాన్ని పురోభివృద్ధి దిశగా తీసుకెళ్తామని హామీ ఇచ్చారు పవన్ కళ్యాణ్. కూటమిలో జనసేన 21 సీట్లతోటి సర్దిపెట్టుకునే సందర్భంలో చాలామంది వివిధ రకాలుగా విమర్శించారు. కానీ మేము 21 సీట్లతో రాజీ పడలేదు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం 21 సీట్లకి
జనసేన పరిమితాన్ని చేశాం. ఆ త్యాగానికి ప్రజలు ఇచ్చిన సమాధానమే 100% స్ట్రైక్ రేట్. 2 ఏళ్ల క్రితం మేము ఇచ్చిన హామీలు ఈరోజు ఒక్కొక్కటిగా ఆచరణలో కనిపిస్తున్నాయి. పెరిగిన వృద్ధాప్య పెన్షన్లు, మహిళలకి ఆర్థిక భరోసా, ఉచిత గ్యాస్ సిలిండర్లు, మహిళలకి ఉచిత బస్సు, రైతులకి అండా, అన్నా క్యాంటీన్లు, విద్యకి ప్రాధాన్యత, యువతకు ఉపాధి అవకాశాలు, మేము చెప్పింది ప్రతిదీ ఆచరించి బలంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. నా శాఖల విషయానికి వస్తే మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రతిపాదించిన అంత్యోదయ సిద్ధాంతం, లాస్ట్ మైల్ గవర్నెన్స్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రథసారథిగా రాజ్యాంగం ద్వారా స్థానిక స్వపరిపాలనకు వేసిన బలమైన ప్రజాస్వామ్య పునాదులు, ఈ 3 ఆలోచనల సంగమమే నేడు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోని ప్రభుత్వ పాలనా తత్వం. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్. ప్రజలకు కేవలం 2 ఏళ్లలోనే మంచి పాలనతో నమ్మకం కల్పించామన్నారు పవన్ కళ్యాణ్. గ్రామ సభలు కార్యాలయాల్లో కాకుండా గ్రామంలోని ప్రజలతో జరగాలని పవన్ కోరారు. ప్రజలు పార్టీని, లీడర్లను కాకుండా వ్యవస్థలను విశ్వసించాలని కోరారు. పరిపాలన ప్రజలను చేరినప్పుడే ప్రజాస్వామ్యం ఫరడవిల్లుతుందన్నారు. అంతేకాకుండా దేశంలోనే అత్యధికంగా 13,336 గ్రామ సభలు ఒకేసారి నిర్వహించి రికార్డు నెలకొల్పామన్నారు. గాడి తప్పిన పాలన చంద్రబాబు నాయకత్వంలో గాడిన పడిందన్నారు. ప్రజాస్వామ్యాన్ని బలపరిస్తే అది దేశాన్ని బలోపేతం చేస్తుందన్నారు. గ్రామ పంచాయతీల్లో కనీసం బ్లీచింగ్ కోసం కూడా డబ్బులు లేని స్థితి నుంచి ఈరోజు ఆర్థికంగా పరిపుష్టి స్థితికి తీసుకొచ్చామన్నారు. తమ ప్రయత్నం ప్రభుత్వ ఏర్పాటు కాదని, జాతి నిర్మాణం ముఖ్యమన్నారు. తీసుకునే నిర్ణయాలు ఎన్నికల గురించి కాకుండా ప్రజాస్వామ్యాన్ని దృష్టిలో పెట్టుకుని జరగాలన్నారు. సేవ చేసే అవకాశం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలుపుకున్నారు పవన్ కళ్యాణ్. తెలుగు రాష్ట్రాలు మరింత బలపడాలి అంటే ఒక రాష్ట్రం కులాల పరిమితుల్ని దాటాలి, మరొక రాష్ట్రం ప్రాంతీయత పరిమితుల్ని దాటాలి. మనందరం కలిసి భారతీయత వైపు అడుగులు వేయాలి. అందుకే నేను పంచాయతీరాజ్ గురించి మాట్లాడేటప్పుడు కేవలం పరిపాలన గురించి, పథకాల గురించి, చేసే పనుల గురించి మాట్లాడటానికే పరిమితం కాదు. నేను ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతాను, రాజ్యాంగం గురించి మాట్లాడుతాను, సోషల్ కొహెషన్, సామాజిక సమతుల్యత గురించి మాట్లాడుతాను, జాతీయ సమైక్యత గురించి మాట్లాడతాను, భారతీయత గురించి మాట్లాడతాను, సామాజిక పరస్పర విశ్వాసం గురించి మాట్లాడతాను. ఈ మధ్య మేము పరిష్కరించిన విజయనగరం జిల్లాలోని ఒక పెద్దపెంకి గ్రామంలో ఫైలేరియా సమస్య ప్రత్యక్ష ఉదాహరణ. పంచాయతీరాజ్ సమస్య కోసం, సంస్కరణల కోసం చాలా కమిటీలు వచ్చినాయి. ఒక బల్వంత్ రాయ్ మెహతా కమిటీ, అశోక్ మెహతా కమిటీ, జీవీకే రావు గారి కమిటీ, ఎల్ఎం సింఘ్వి కమిటీ. ఈ ప్రయాణం చివరికి 1972లో 73వ రాజ్యాంగ సవరణగా రూపుదిద్దుకుంది. 93 నుండి పంచాయతీరాజ్ రాజ్యాంగ సంస్థలకు రాజ్యాంగ హోదా లభించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 243 నుండి 243 వరకు పంచాయతీరాజ్ శాఖకు రక్షణ లభించింది. 11వ షెడ్యూల్ ద్వారా 29 అంశాలు గ్రామీణ స్వయం పాలన పరిధిలోకి వచ్చాయి. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వికేంద్రీకరణ ప్రయోగం. దాదాపు 2.6 lakhs గ్రామ పంచాయతీలు, 30 లక్షలకు ఎన్నికైన స్థానిక ప్రతినిధులు, వారిలో 14 లక్షల పైగా మహిళలు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గ్రాస్ రూట్స్ డెమోక్రటిక్ వర్క్. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే, ఇన్ని వ్యయ ప్రయాసాలు కూర్చి ఇన్ని రకాల చట్టాలు చేస్తే ఆ వ్యవస్థ నిజంగా అధికారాన్ని గ్రామానికి ఇచ్చిందా? రాజ్యాంగం అధికారాన్ని ఇచ్చింది కానీ ఆ స్ఫూర్తి అమలు అయిందా? నిధులు గ్రామానికి చేరాయా? నిర్ణయాధికారం గ్రామానికి చేరిందా? బాధ్యత గ్రామానికి చేరిందా? నేను పంచాయతీరాజ్ శాఖ బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాజ్యాంగం చట్టాలు పుస్తకాలు తిరగేసి రివ్యూలు చేసి ఈ ప్రశ్నలకి సమాధానం వెతుకుతూ రాష్ట్ర వ్యాప్తంగా అధ్యయనం చేశాం. నాకు ఎదురైన మొదటి సమాధానం, సార్ బ్లీచింగ్ పౌడర్ కొనడానికి కూడా డబ్బులు లేవు, సార్ జెండా పండుగ చేయడానికి కూడా డబ్బులు లేవు. వీటితో మనం వారసత్వంగా పొందిన పరిస్థితి ఏంటంటే, గ్రామ పంచాయతీలకు రావాల్సిన కేంద్ర నిధులు నిలిచిపోయాయి. అనేక పంచాయతీలు అప్పుల బారిన పడ్డాయి.
విద్యుత్ బకాయిలు వేల కోట్లకు చేరాయి, గ్రామస్థాయి పరిపాలన బలహీనపడింది, సర్పంచుల గౌరవం గురించి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడి నుంచే ప్రారంభమైంది ఇన్స్టిట్యూషనల్ డయాగ్నోసిస్, పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషనల్ డయాగ్నోసిస్. రాజ్యాంగం పంచాయతీలకి హోదా ఇచ్చింది, కానీ జీవం పొయ్యాల్సింది మనమే. పంచాయతీలకు సరిపడా డబ్బు ఎందుకు ఉండట్లేదు? ప్రతి చిన్న పనికి పంచాయతీ ఎందుకు చూడాలి? ఎందుకు ప్రతి సమస్య ఎమ్మెల్యే దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? సర్పంచ్ ఎన్నికవుతాడు, కానీ అధికారాలు వేరే చోట ఎందుకు ఉంటాయి? ఇవన్నీ ఆలోచిస్తేప్పుడు మాకు అర్థమైంది, సమస్య నిధుల కొరత మాత్రమే కాదు, సమస్య బాధ్యతల స్పష్టత లేకపోవడం. అథారిటీ ఒక చోట, రెస్పాన్సిబిలిటీ ఇంకో చోట, అకౌంటబిలిటీ మరో చోట. ఈ మూడు విడిపోతే వ్యవస్థ బలహీనపడుతుంది. దీనినే బ్రోకెన్ గవర్నెన్స్ చైన్ అనొచ్చు. అందుకే మేము ఒక ప్రాథమిక సూత్రాన్ని ముందుకు తీసుకొచ్చాం. గ్రామ సమస్యలకి పరిష్కారం గ్రామంలోనే వెతకాలి. ప్రజల జీవితాలను ప్రభావితం చేసే నిర్ణయాలు ప్రజల సమక్షంలోనే జరగాలి. అందుకే గ్రామ సభలను కేవలం ఒక అధికారిక సమావేశంగా కాకుండా గ్రామ ప్రజాస్వామ్యానికి కేంద్ర బిందువుగా మార్చే ప్రయత్నం చేశాం. గ్రామానికి ఏమి కావాలి, ఎక్కడ రోడ్లు కావాలి, ఎక్కడ తాగునీటి సమస్య ఉంది, ఎవరికి ఇల్లు అవసరం, ఎక్కడ పారిశుద్ధ సమస్య ఉంది, ఈ నిర్ణయాలు కార్యాలయాల్లో కాదు, గ్రామ సభల్లో జరగాలి. ఎందుకంటే ప్రభుత్వానికి కనిపించని సమస్య ప్రజలకు కనిపిస్తుంది. అధికారికి తెలియని అవసరం గ్రామస్తుడికి తెలుస్తుంది. గ్రామ సభ బలపడితే సర్పంచ్ బలపడతాడు. సర్పంచ్ బలపడితే పంచాయతీ బలపడుతుంది. పంచాయతీ బలపడి ప్రజాస్వామ్యం బలపడుతుంది. అప్పుడు మాత్రమే ప్రతి చిన్న సమస్య స్థానిక ఎమ్మెల్యే గారి టేబుల్ మీదకి రావాల్సిన అవసరం ఉండదు. అప్పుడు ఎమ్మెల్యేలు అసలు తమకి నిర్దేశించబడ్డ అసలు బాధ్యతలపై దృష్టి పెట్టగలుగుతారు. ఎమ్మెల్యేలు ఉపాధి విధానాలపై దృష్టి పెడతారు, పరిశ్రమల రాకపై దృష్టి పెడతారు, యువత భవిష్యత్తుపై దృష్టి పెడతారు, రాష్ట్ర భవిష్యత్తును నిర్మిస్తారు. కానీ రాష్ట్ర భవిష్యత్తు నిర్మించే ఈ ప్రక్రియకి ఒక బలమైన లీడర్షిప్ క్యాపిటల్ అవసరం. ప్రజాస్వామ్యంలో నాయకత్వం ఒక రోజులో పుట్టదు. నాయకత్వం పైనుంచి నియమించబడదు, సమాజం నుంచి ఎదుగుతుంది. తెలియజేస్తూ ప్రజలకి ఎప్పటికప్పుడు మమేకమవుతూ సహాయ సహకారాలు అందిస్తూ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ సదూరమైన ప్రయాణంలో కూటమి మరింత బలోపేతం కావాలని నేను కోరుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి, కూటమి నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ప్రజలకి మరోమారు మీకోసం మేము పనిచేస్తున్నాం, మీకోసం మేము అహర్నిశలు కష్టపడతామని తెలియజేసుకుంటూ, మీరు మా మీద పెట్టుకున్న నమ్మకం కోసం మరింత కష్టపడతామని తెలియజేసుకుంటూ మరోమారు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. జై భారత్, జై భారత్, జై హింద్. ధైర్యానికి నిర్వచనం, యువతకు స్ఫూర్తి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. కళలో నింపుకుని భవిష్యత్తును కార్యక్రమంలో జనసేనాని ప్రసంగం పూర్తిగా అభివృద్ధి భవిష్యత్తుపైనే సాగింది. సాధారణంగా ప్రతిపక్షాలపై విరుచుకుపడే పవన్ ఈసారి మాటల్లో పదును తగ్గించారు. ప్రతిపక్షాలపై విమర్శలు లేవు. తాను 2 ఏళ్లలో ఏం చేశామో, భవిష్యత్తులో ఏమి చేయబోతున్నామో చక్కగా వివరించారు. పవన్ కళ్యాణ్ ప్రసంగం అంటే ఖచ్చితంగా నిప్పులు చెరిగే ప్రసంగమని అందరూ భావిస్తారు. కానీ ఇందుకు విరుద్ధంగా సుపరిపాలన సభలో పవన్ ప్రసంగం ప్రత్యేకంగా ఆకట్టుకుంది. ఇలాంటి కరెంట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఆర్వీఆర్ టీవీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.